నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్. జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బీసీఎంతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ తమకు మద్దతుగా ఉన్నారని, మహిళలు హారతులు పడుతూ సాదర స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ప్రజలు చంద్రబాబును నమ్మే స్థితిలో లేరని, ప్రజలు ఇప్పటికే వైసీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎవరొచ్చి ప్రచారం చేసినా గెలుపు తమదే అని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమకు మద్దతు తెలియజేస్తున్నారని, దీన్ని బట్టి గెలుపు తమదే అని తెలిసిపోతోందన్నారు. ప్రజలంతా గత పాలన వైసీపీ పాలన బేరీజు వేసుకుని వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈరోజు ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు గారితో మనం ఆయన ప్రచారం ఎలా సాగుతోందనే విషయంపై ఆయనతో మాట్లాడతాం. నరసింహరాజు గారు, ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. సో ఎలా ఉంది? ప్రజల నుండి ఆదరణ ఏ విధంగా లభిస్తోంది? ప్రజల నుంచి ఆదరణ చాలా బాగుంది. ప్రజలందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఆశిస్తున్నారు. ఎంచేతంటే గత 5 ఏళ్లుగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం పథకాలన్నీ ఇచ్చి పేదవాళ్ళందరినీ ఆదుకున్నాడు. ప్రతి పథకంలో కానీ, రాజ్యాధికారంలో కానీ, నామినేటెడ్ పోస్టుల్లో కానీ మహిళలకు అత్యధికంగా స్థానాలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు ముఖ్యంగా పెద్ద సంఖ్యలో పాల్గొని మరి పూలు జిమ్ముతూ ఆరతలు పడుతూ స్వాగతం పలుకుతున్నారు. తప్పనిసరిగా ఉండి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా విశేష స్పందన జరుగుతుంది. ఏ ర్యాలీ కూడా ఏదో ప్రచార ర్యాలీ కాకుండా విజయోత్సవ ర్యాలీలా ముందుకు సాగుతుంది. చాలా ప్రజల నుంచి స్పందన చాలా బాగుందండి. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నియోజకవర్గంలో తిరగడం జరిగింది, పర్యటించారు. దాని ప్రభావం మీ విజయంపై ఏ విధంగా ఉంటుందో భావిస్తున్నారు? చంద్రబాబుని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరండి. ఆయన ఎన్నిసార్లు తిరిగినా ఆయన వచ్చాడు వెళ్ళాడని చెప్పుకోవాల్సిందే తప్పించి ఆ ప్రభావాలకి ఇవ్వాలి జనం మీద లేదు. ఓటర్లు అందరూ ఎప్పుడో డిసైడ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ డిసైడ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా ఇంకో నాయుడు వచ్చినా ఇక్కడ జనం మారేదేమీ లేదండి. అయితే సర్వేలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. దీన్ని ఎలా భావిస్తారు? నిజంగా సర్వేలు కూడా ప్రజల నుంచే వస్తాయి కాబట్టి ఇలా ప్రజలు ఏమనుకుంటున్నారో అది మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. దానికి సర్వేలు అక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళెవరో డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు కాదు, లేకపోతే ఏదో ఆశించి వచ్చిన వాళ్ళు కాదు. ఆ పార్టీ మీద అభిమానంతో ఆ పార్టీ అభ్యర్థిగా నేను వస్తున్నానని తెలుసుకుని ఇంతమంది మరి స్వచ్ఛందంగా వచ్చారంటే దాన్ని బట్టి తెలుస్తుంది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆదరణ ఉన్నదన్నది. చివరిగా మే 13వ తారీఖున పోలింగ్ జరగబోతోంది. ఉండి నియోజకవర్గ ప్రజలకి మా బీసీఎన్ ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూశారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. ఎన్ని పథకాలు ఇచ్చాడో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి పేదవాడిని ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నా 14 సంవత్సరాల కాలంలో ఈ పథకం నేను చేశాను, ఒక పిల్లని చదివించాను, ఒకరికి అనారోగ్యం వస్తే ఆరోగ్యశ్రీలో నేను వైద్యం చేయించాను, లేకపోతే ఒకరికి ఇల్లు స్థలం ఇచ్చాను, లేకపోతే ఏదైనా చేయూతి కింద ఎవరైతే 40 సంవత్సరాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళకి ఏదైనా పథకం ఇచ్చి నేను ఆదుకున్నానని చెప్పుకుంటాను కూడా ఒకటి కూడా లేక అబద్ధపు మేనిఫెస్టో పెట్టుకుని ప్రజలను మోసం చేసి మరొకసారి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు. కానీ ప్రజలు బాగా తెలివైన వాళ్ళు, ఎవరేంటో అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే విశేష స్పందన వస్తుంది. రేపు రాబోయేది 200% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఉండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ నగర పంచాయతీల్లో పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించినట్టు ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బీసీఎంతో మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నారని అన్నారు. ప్రచారంలో ప్రతి ఒక్కరూ తన పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆదరణ చూస్తుంటే ప్రజలపై ఉన్న నమ్మకం రోజు రోజుకు పెరుగుతోందని స్పష్టం చేశారు. ఉండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు పేదరిక నిర్మూలనే ధ్యేయంగా తన కార్యాచరణ ఉంటుందని తెలిపారు. అలాగే గ్రామంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలు పరిష్కరించడంతో పాటు బీమా సౌకర్యం కల్పించాల్సి ఉందని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రతి ఒక్కరికి మేలు చేస్తానంటూ కలవపూడి హామీ ఇచ్చారు. కలవపూడి శివ గారితో ఉన్నాం. ఆయనతో ప్రచారం ఏ విధంగా సాగుతుందనే విషయం ఆయన అడిగి తెలుస్తున్నాం. శివ గారు నమస్కారం సార్. ప్రచారం తుది దశకు చేరుకుంది. సో ఎలా ఉంది, ఎలా జరగబోతోంది? ప్రచారంలో మ్యాక్సిమం 70 గ్రామాలు, అదేవిధంగా నగర పంచాయతీ ఉన్నాయి. ఈ నగర పంచాయతీల్లో మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది. ఇంకా ప్రధానంగా ఒక 3 విలేజ్లు ఉన్నాయి. ఆ 3 విలేజ్ని రేపు ప్లానింగ్ చేస్తాం. ఈ రోజుతోటి మ్యాక్సిమం కంప్లీట్ అవుతాయి. ప్రధానంగా ఉండి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మనం చేసిన సేవను ఒకటి గుర్తుపెట్టుకుంటున్నారు. అట్లాగే మనం అపోజిషన్లో ఉన్నప్పుడు చేసిన
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా పనులు చేశామన్నది కూడా వాళ్ళు మన కెపాసిటీని గుర్తుపెట్టుకుంటున్నారు. అట్లాగే మనం రూలింగ్ గవర్నమెంట్లో సంపద సృష్టించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామనే భావనతో నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా అందరూ కూడా మనని కోరుకుంటున్నారు. అదే భావనతోటి మనకు పిలిస్తే పలుకుతారు, ఏది ఉన్నా వెంటనే స్పందిస్తాడనే భావనతో అందరూ కూడా మంచి ఆదరణ ఇచ్చి ఆశీస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే శివ స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి మీ ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? చాలా సంతోషం. నేను చేసిన పనులు నాకు గుర్తులేవు, కానీ ఎవరికాళ్ళు ప్రతి ప్రజలు కూడా గుర్తుపెట్టుకుని మాకు ఇలా ఆపరేషన్ చేయించారు, మా పిల్లల్ని చదివించారు, మాకు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు వీళ్ళు ఇల్లు కట్టి పెట్టారు అని ఎవరికాళ్ళు గుర్తుపెట్టుకుంటా ఉంటే నాకు ఎప్పటి నుంచి కూడా ఉండి నియోజకవర్గ ప్రజల మీద ఒక అభిమానం, ఒక నమ్మకం. ఎంతో మంచి ప్రాంతం మన ప్రాంతం, ప్రజలు కూడా మంచివారనే భావన నాది. అదే భావన ఈరోజు వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటూ ఉంటే నాకు ఇంకా మరింత బలపడి ప్రజలందరూ కూడా మన మంచి ప్రజానికానికి, మంచి ప్రాంతానికి మనం సేవ చేయగలుగుతున్నాం. మన బాధ్యత మరింత ఉంది. ఉండి నియోజకవర్గాన్ని మనం ఎంతో అభివృద్ధి చేసాం, ఇంకెంతో అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ప్రధానంగా పేదరిక నిర్మూలన చేయాలి, పేదవాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మాణం చేయాలి. మహిళలకి మనం గతంలో మరుగుదొడ్లు నిర్మాణం చేస్తాం, ఆ మరుగుదొడ్లని రెనోవేట్ చేయటం, అట్లాగే ఇళ్ళని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయటం జరగాలి. అట్లాగే ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇస్తున్నాం. ఆ కుళాయి ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా బిందెలతోటి బకెట్లతోటి పట్టుకుని మోసుకునే పరిస్థితి వస్తుంది. అలా కాకుండా నా ఆలోచన ప్రతి ఇంటికి కూడా సంపు కట్టించి ఆ సంపు ద్వారా పైన వాటర్ ట్యాంక్ పెట్టి దానికి లిఫ్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లోకి బాత్రూంలోకి నీరు వచ్చేటట్టు చేయాలి. దాంతో మహిళకి కొంచెం శ్రమ తగ్గుతుంది. అలాగే ప్రతి దాంట్లో కూడా మనం ఆలోచిస్తామనే ఆ భావన ప్రజల్లో ఉంది. అదేవిధంగా మనం ఖచ్చితంగా ఆలోచిస్తాం. డ్రైనేజ్ సిస్టమ్ చేయాలి. ఎవరికాళ్ళు డ్రైనేజీలు కడుతున్నారో అవి కట్టి పంట బోధలోకి మురుగు బోధలోకి వదిలేస్తున్నారు. మన సిస్టమ్ అలా కాదు. డ్రైనేజీ కట్టామంటే ఆ వాటర్ అంతా కూడా ఒక సిపిఎస్ ట్యాంకులోకి రావాలి. ఆ ట్యాంకులో మనం వాటర్ ప్యూరిఫికేషన్ చేసి ప్యూర్ అయిన వాటర్ని బయటకు వదలాలి. ఏదైతే డ్రై ఉంటుందో అది డ్రైని బయో ఫెర్టిలైజర్ కింద వాడాలి. ఆ సిస్టమ్స్ తీసుకురావాలి. అదేవిధంగా గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా, క్లీన్గా, ప్రశాంతమైన వాతావరణంలో డ్రైగా ఉండాలి. ఆ ఎన్విరాన్మెంట్ కూడా తీసుకురావాలి. ఇప్పుడు మన పచ్చదనాన్ని పెంచుకోవడానికి మొక్కలు వేస్తున్నాం. ఆ మొక్కలనేమో ఎలక్ట్రికల్ వాళ్ళు మొత్తం అన్నీ కూడా కట్ చేసేస్తున్నారు. అలా ఉండకూడదు, దానికి కూడా చేయాలి. అట్లాగే మనం చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని ప్రోత్సహించడానికి పూర్వకాలం ఆ కష్టపడే ధోరణినే ప్రజలందరూ కూడా అవలంబిస్తున్నారు. ఇప్పుడంతా కూడా టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చినప్పుడు చేతి వృత్తులు, కుల వృత్తులకి మనందరూ కూడా టెక్నాలజీ ఇవ్వడం ద్వారా ప్రొడక్టివిటీ పెరుగుతుంది, తద్వారా ఆదాయం పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, శ్రమ తగ్గుతుంది. ఆ విధంగా నేను ఆలోచన ప్రతి వృత్తికి మీద, ప్రతి ఎక్విప్మెంట్ మీద కూడా అవగాహన ఉన్న వ్యక్తిగా నేను ఆలోచన చేస్తున్నాను. దాంట్లో పాడిపరిశ్రమ కావచ్చు, చిన్న చిన్న చేతి వృత్తులు, కుల వృత్తులు, మన పౌల్ట్రీ, అట్లా విధంగా క్రాప్ కల్చరు, ప్రాన్ కల్చరు, ఏదైతే చిన్న చిన్న చెరువులలో కూడా చిన్న ఉత్పత్తులను కూడా చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ కోకోనట్ ఉంది. కోకోనట్లో ప్రొడక్టివిటీ తగ్గిపోతూ ఉంది. దాన్ని పెంచుకోవాలి. భవిష్యత్తులో కోకోనట్కి మంచి డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్కి తగ్గట్టుగా ఇప్పటి నుంచే మనం ప్రొడక్షన్ ప్లాన్ చేయాలి. అదేవిధంగా మన గ్రామాల్లో ప్రతి ఇంటా కూడా మహిళా సాధికారత సాధించడానికి మంచి వంటలు చేస్తారు. అట్లాగే మంచి నైపుణ్యం కలిగిన చేతి వృత్తులు ఉన్నారు. ఏదైతే మన ఎక్విప్మెంట్ని కూడా మనం వాడకుండా చేతి వృత్తులతోటి చేసే మెకానిజం, మనకి నైపుణ్యం మన మహిళల్లో ఉంది. ఆ నైపుణ్యాన్ని వెలికి తీసి మనం టెక్నాలజీ ఉపయోగించినట్లయితే వాటికి గ్రామాల్లో వచ్చిన ఉత్పత్తులకి మనం మార్కెటింగ్ నెట్వర్క్ కల్పించినట్లయితే మహిళకి మన ఉండి నియోజకవర్గంలో స్థూలోత్పత్తిని పెంచాము. ఇప్పుడు ఈ చేతి వృత్తులు, కుల వృత్తులు, మహిళా సాధికారత ఇవన్నిటికి అందరికీ పని కల్పించి మార్కెటింగ్ వసతి కల్పించినట్టయితే అందరికీ కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. తద్వారా ఆదాయం పెరుగుతుంది.
ఈ విధంగా ప్రతి గ్రామంలోనే అందరికీ కూడా పని కల్పించాలి. ఆ ఆక్వాకల్చర్ కూడా ఈరోజు నష్టాల్లో ఉంది. ఆ నష్టాల నుంచి మనం ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీయాలి. అందరూ అప్పులు కూరుకుపోయి ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటకు పడాలి. దానికి వాళ్ళకి నష్టాలని కష్టాలని తీర్చే విధంగా మనం మార్కెటింగ్ సదుపాయాన్ని మెరుగుపరిచి దాంట్లో ఉన్న ఇబ్బందుల్ని తొలగించి దాన్ని లాభాల బాటలోకి తీసుకురావాలి. వ్యవసాయానికి కూడా బీమా సదుపాయం కావచ్చు, మెకనైజేషన్ కావచ్చు, ఎక్స్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయాలి. ఈ విధంగా ఉండి నియోజకవర్గంలో నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఏదైతే కాన్స్టిట్యున్సీకి సంబంధించి అందరికీ కూడా పని కల్పించాలి, అందరికీ కూడా ఉపాధి ఉండాలి, అందరికీ కూడా ఆదాయం పెరగాలి. తద్వారా అందరూ కూడా చక్కగా గృహాన్ని నిర్మించుకొని పిల్లల్ని బాగా చదివించుకొని అందరూ వృద్ధిలోకి రావాలి. గ్రామాలు కూడా పరిశుభ్రంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి బాగుండాలి, అన్ని వసతులు ఉండాలి. తద్వారా సమాజం బాగుండాలి. సమాజం బాగుండటం ద్వారా రాష్ట్రం ద్వారా దేశం బాగుండాలి. ఆ విధంగా మనం చేయగలిగిన పని అంతా కూడా చేసే విధంగా ఒక ప్రణాళికతోటి ఉన్నాను. ప్రజలందరూ కూడా నన్ను గెలిపించడానికి సంసిద్ధులై ఉన్నారు. అయితే ఉండి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటించినా కనీసం మీ పేరు ప్రస్తావించలేదు. సో దీన్ని ఏ రకంగా చూస్తారు? నేను దాని గురించి నేనేం మాట్లాడతానండి, నేను మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారికి నా గురించి అన్నీ తెలుసు. నేను దేశంలోనే ఉత్తమ ఎమ్మెల్యే అని తెలుసు, రాష్ట్రంలో ది బెస్ట్ ఎమ్మెల్యే అని తెలుసు. మేమిద్దరం కలిసి బోల్డ్ అన్ని విషయాల మీద షేర్ చేసుకున్నాం, బోల్డ్ అంతా ప్రొడక్టివిటీ తీసుకొచ్చాం, బోల్డ్ అంతా డెవలప్మెంట్లో కంట్రిబ్యూట్ చేసుకున్నాం అని తెలుసు. టైం అన్ని కాలం నిర్ణయిస్తుంది. అయితే చివరగా ఎలక్షన్స్ ప్రచారం తుదిశ చేరుకుంది. ఇంకా మే 13వ తారీఖు పోలింగ్ ఉంది. ఉండి నియోజక ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఉండి నియోజకవర్గాల ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి నాకు ఆశీస్సులు ఇవ్వండి. నేను ఖచ్చితంగా ఉండి నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, ఉండి నియోజకవర్గ మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా రైతుల్ని ఆక్వా రైతులకి అండగా ఉండి అభివృద్ధి చేసి అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాను. కష్టాలని నష్టాల నుంచి బయటికి తీసుకొస్తాను. అట్లాగే యువత అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. మహిళలందరికీ కూడా మహిళా సాధికారత సాధించే విధంగా కృషి చేస్తాను. పేదలందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా అందించి పేదలందరూ కూడా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాను. అందరికీ ఆప్తుడిగా ఉండి అందరికీ అందుబాటులో ఉంటాను. ఉండి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరేది, నేను అందరికీ కూడా అందరివాడిగా ఉంటాను. నా కులాలు మతాలుకి అతీతంగా ఉంటాను. సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలనే ఆలోచనతోటి ముందుకెళ్తాను. రైతు బిడ్డగా మీరందరూ కూడా నన్ను ఆదరించి నాకు ఆశీస్సులు ఇవ్వండి. నేను కష్టపడి పనిచేసి మీకు సేవ చేసుకుంటాను. నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాను. నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయగలుగుతాను. ఆ నమ్మకంతో పట్టుదలతోటి ఉన్నాను. మీరందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి సింహం గుర్తుపై ఓటు వేసి నాకు అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. కొంతమంది పనిగట్టుకున్న నా మీద నాకున్న జనాదరణ చూసి నేను గెలుస్తున్న తీరుని తట్టుకోలేక కొంతమంది ఏదో దుష్ప్రచారాలు చేస్తున్నారు. నేను వైసీపీ దగ్గర డబ్బు తీసుకున్నానని. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. నేను డబ్బుకి తీసుకుని ఒక డబ్బుతోటి రాజకీయం చేసేవాడిని కాదు. నిజంగా నా దగ్గర డబ్బు లేనప్పుడు మా కుటుంబం సహకారంతో నేను ఈరోజు చేసుకుంటున్నాను. మా కుటుంబం కూడా నాకు సర్దుబాటు చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు నేను దండం పెట్టుకుని రిక్వెస్ట్ చేసుకుని ఉంటాను తప్ప ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని రాజకీయం చేయాల్సిన అవసరం నాకు లేదు. అలాగే మా కుటుంబం ఈరోజు నా గురించి నేను సమాజానికి సేవ చేస్తాననే భావంతో నాకు కొంత డబ్బు కేటాయించి నాకు ఖర్చు చేసి పెడుతుంది కాబట్టి నేను ఎలక్షన్ చేసుకుంటున్నాను. ఉండి నియోజకవర్గ ప్రధానికానికి అందరినీ కూడా నేను ఒకసారి అభ్యర్థన, నేనేమీ ఎక్కువ డబ్బు ఉన్న వ్యక్తిని కాదు, ఏదో సామాన్య మధ్యతరగతికి సంబంధించిన వ్యక్తిని. ఏదైతే మిగిలిన నాకు అపోనెంట్గా ఉన్న అభ్యర్థులు ఆర్థికంగా బలవంతులు, అలాగే పార్టీ పరంగా కూడా వాళ్ళకి అండదండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు హెచ్చు డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. మీరు ఆ డబ్బుని
డబ్బుకి ప్రభావితం కాకుండా మనకి అందుబాటులో ఉండే మన అందరి వాడు మన సేవ కావాలనే ఆలోచనతోటి మీరు అందరూ ఆలోచన చేసి నాకు ఓటేయండి, నాకు అవకాశాన్ని ఇవ్వండి. నేను ఖచ్చితంగా మీ అందరికీ సేవ చేసి మీ అందరికీ కృతజ్ఞుడిగా అందరికీ అందుబాటులో నిరంతరం సేవ చేసుకుని అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభివాదాలు.